సో హే, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా? అద్భుతమైన ప్లేస్కి వచ్చాము. ఆ ప్లేస్కి ఇప్పుడు అద్భుతమైన ప్లేస్ అని నీకు ఎలా తెలుసు? ఇంకా చూడలేదు. నేను చెప్తున్నా కాబట్టి అది అద్భుతం. సో ఈరోజు మనం వచ్చిన ఈ ప్లేస్ పేరు ఉటాయ్ షాన్ బుద్ధిస్ట్ గార్డెన్. ఇది వచ్చేసి బెతనీ అనే కౌంటీలో ఉంది. సో ఈ ప్లేస్ ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఇది ఫినిష్ అవ్వడానికి ఇంకో 20 years పడుతుందంట. సో ఎంతవరకు అయిందో అంతవరకు అయితే పబ్లిక్ని అలో చేస్తున్నారు. సో ఎనీబడీ కెన్ గో అండ్ విజిట్. టైమింగ్స్ అవన్నీ నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అందులో చెక్ చేసుకోండి. కానీ నేను చూసినంత వరకు అయితే చాలా బాగుంది ప్లేస్. ఇది డే ట్రిప్కి అయితే వర్త్. ఇదంతా ఈ టెంపుల్ కట్టడానికి చందాలు ఇచ్చిన వాళ్ళ లిస్ట్ చూపించా ఆల్రెడీ. వాళ్ళైతే లోపల కెమెరాతో రికార్డింగ్ లేదన్నారు, కానీ నేను మాత్రం ఏదైతే అదైంది నా ఆడియన్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం రికార్డ్ చేద్దామని చేసేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు మెయిన్ టెంపుల్ లోపల. ఈ సిలిండర్ షేప్లో ఉండి రోల్ అవుతున్న వీటిని ప్రేయర్ వీల్స్ అంటారు. బుద్ధిజం కల్చర్లో ఇవి స్పిరిచువల్ బ్లెస్సింగ్ అండ్ వెల్బీయింగ్ని స్ప్రెడ్ చేస్తాయని చెప్పేసి వాళ్ళ నమ్మకం. ఇంకా ఈ సిలిండర్స్ మీద అవుట్ సైడ్ వాళ్ళ సేక్రెడ్ మంత్రాస్ని ఇన్స్క్రిప్ట్ చేసి ఉంచారు. ఎందుకు అనంటే ఎవరైతే ఈ మంత్రాలు చదవలేరో వాళ్ళు జస్ట్ ఈ సిలిండర్స్ని అలా తిప్పితే చాలు ఆ మంత్రాలు చదివినంత ఎఫెక్ట్ ఉంటుందంట. అందుకే ప్రతి బుద్ధిస్ట్ టెంపుల్స్లో ఈ సిలిండర్స్ని అలా పెడతారంట. మన మెయిన్ టెంపుల్ లోపల కూడా ఈ సిలిండర్స్ని ఆటోమేటిక్గా తిరిగేలాగా సెటప్ చేశారు. ఈ టెంపుల్లో ఒక క్యాఫెటేరియా ఉంది. ఆ క్యాఫెటేరియాలో నేను చాలా పెద్ద జేడ్ ప్లాంట్ని స్పాట్ చేశాను. ఇదే ఆ జేడ్ ప్లాంట్. సో మెయిన్ టెంపుల్ లోపల మొత్తం అంతా చూసుకొని మెల్లగా ఇంకా బయటకు వచ్చేసాం. బయట ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇది వ్యూ. సో మనకి పార్కింగ్ లాట్ కూడా మెయిన్ ఎంట్రన్స్కి చాలా దగ్గరగానే ఉంటుంది. సో అది మనకి ఎంట్రన్స్. వెనక లోపలికి కెమెరా నాట్ అలౌడ్, అందుకే లోపల అంత క్లియర్గా ప్రతిదీ తీయలేదు, కానీ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ పార్కింగ్ లాట్ కూడా ఉంది, కానీ పార్కింగ్ లాట్ ఎప్పుడు ఫుల్ అయిపోయి ఉంటుంది. మనకి స్పాట్ దొరికిందంటే వీఆర్ సో లక్కీ. సో అది టెంపుల్. ఇంకా చాలా ఉన్నాయి. ఇది పెద్ద కొండ మీద ఇది మెయిన్ టెంపుల్ ఉంది. కొండ కింద అక్కడొక స్పాట్స్లో అక్కడొక దేవుడు అది పెట్టారు. వాళ్ళ చైనీస్ దేవుళ్ళు అని సమ్ అవతారాలంట. ఆ పేర్లు ఏంటో అర్థం కావట్లేదు చదివితే కూడా. దాని గురించి తర్వాత డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక గంట పెట్టారు. ఆ గంట కొడదామని వచ్చాం మేము. ఇదిగోండి గంట. సో అది మనకి వెనక గంట. ఆ గంట కొట్టినప్పుడు బోల్డ్ అంత రీసౌండ్ వస్తుంది. అసలు లైక్ ఆ గంటని టచ్ చేసి కూడా చూసా, అదైతే ఫుల్ వైబ్రేట్ అవుతుంది గంట మొత్తం. బాగుంది. గంట అంటే వైబ్రేట్ అవుతుంది కొట్టినప్పుడు. ఆ వైబ్రేషన్ వల్లనే నీకు వైబ్రేషన్స్ వస్తాయి. బాడీ వైబ్రేషన్ వల్ల వైబ్రేషన్స్ వస్తాయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఏం సీసా? ఏమంటారు? ఏం సీసా? కమాన్ గుసగుస. ఇది మెయిన్ టెంపుల్. ఈ మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ నుంచి వ్యూస్ ఇంకా బాగుంటాయి. అక్కడికి ఎక్కుదాం అనుకుంటున్నాము, కానీ ఎక్కాలి. ఇప్పుడు మొత్తం కింద ఫ్లోర్ అంతా చూసుకొని వచ్చాము. ఇప్పుడు ఈ పైన ఫ్లోర్ ఎక్కడమే. ఓకే, తెలిసి ఎక్కుదాం. ఇక మేము కూడా పైకి ఎక్కడానికి ముందు అక్కడ కింద ఉన్న లాఫింగ్ బుద్ధ స్టాచ్యూ ముందు కొన్ని ఫొటోస్ దిగేసి నెమ్మదిగా ఆ మెట్లన్నీ ఎక్కేసరికి బోల్డ్ అంత టైం అయింది. సో ఈ చిన్న టైం ల్యాప్స్ పెడుతున్నా, చూసి ఎంజాయ్ చేయండి.
కింది నుంచి మెట్లు ఎక్కుకుంటూ వచ్చి ఆ పైకి మధ్యలో టైం ల్యాప్స్ పెట్టి పైకి వెళ్ళి కెమెరా తీసుకొని వచ్చి, సో ఇటు పైన ఏం లేదు, జస్ట్ ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉందంటే. వావ్, ఇక్కడ ఎవరో అద్భుతమైన ఫోటోషూట్ చేసుకుంటున్నారు, అదేంటో చూద్దాం. సో ఇక్కడ కొంతమంది అమ్మాయిలు చైనీస్ కాస్ట్యూమ్స్, ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఒక ఫోటోషూట్ చేస్తున్నారు. సరే దూరం నుంచి చూస్తుంటే ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. సో దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత కొంతమంది మనలానే వెళ్ళిన టూరిస్ట్ అందరూ అక్కడ చిన్నపిల్లలు వెళ్ళి వాళ్ళతో పిక్స్ దిగుతున్నారు. సరే మనం కూడా దిగుదాం అనుకున్నాం కానీ వద్దులే అని చెప్పేసి ఆగిపోయాం. తర్వాత అక్కడ నుంచి వ్యూస్ చూస్తూ కాసేపు చిల్ అయ్యాను. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. బేసిక్గా టెంపుల్ వచ్చేసి ఒక పెద్ద కొండ మీద కట్టారు కదా, అక్కడ నుంచి విజిబిలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. సరే ఈ గోలలో పడి బిందు ఎక్కడుందా అని చూస్తే అదిగో అక్కడుంది. టెంపుల్కి వెనక వైపు వెళ్ళింది, ఏముందా చూద్దామని చెప్పి. సో మొత్తం పైన అక్కడ నుంచి పిక్స్ తీసుకొని వ్యూస్ చూసి 2-3 వీడియోస్ కొట్టేసి దిగుతూ వచ్చేసాము. సో మేము పైన టెంపుల్ అంతా చూసుకొని కార్ పార్క్ చేసాం అక్కడ దూరంగా. సో వెళ్తున్నాము, కార్ పికప్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి అత్తమామని ఎక్కించుకొని అక్కడ దూరంగా గోల్డ్ కలర్ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ అక్కడ కూడా చూసుకొని అక్కడ నుంచి అలాంటి స్టాచ్యూస్ ఒక 2-3 ఉన్నాయి ఈ ప్లేస్లో, అవి కూడా కవర్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో. మేము ఈ స్టాచ్యూ చూడడానికి ఓన్లీ కార్లోనే వెళ్ళాం. ఎందుకు అనంటే అవి ఒక్కొక్క స్టాచ్యూ చాలా దూరంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తము కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈ స్టాచ్యూస్ కూడా నియర్లీ ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ దూరంలో ఎక్సలెంట్ రోడ్ కనెక్టివిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో అందుకనే వాక్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు, కానీ ఐ డోంట్ రికమెండ్ ఇట్. కార్లో వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. మంచిగా డ్రైవ్ చేసుకుంటూ సరదాగా అక్కడో స్టాచ్యూ చూసుకుంటూ ఇంకో స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ అలా చూసుకుంటూ మొత్తం అన్నీ కవర్ చేయొచ్చు. 1 డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం పడుతుంది. ఒక 2 hours 3 hours అయిపోయే ప్లేస్ అయితే అస్సలు కాదు. సో ఇక్కడ మంచి పాండ్ ఉంది, పాండ్ చుట్టూతో స్టాచ్యూస్ ఉన్నాయి. సో మాకైతే ఫుల్ టైం పాస్ అయింది డే మొత్తం. ఇంకా బిందు అయితే అక్కడ చాలామంది ఒక స్టోన్ మీద ఒక స్టోన్ పెట్టి ఏదో మొక్కుకుంటున్నారు. సో బిందు కూడా నేను కూడా అలానే చేస్తాను అని చెప్పి ఒక స్టోన్ పైన ఒక స్టోన్ పెట్టి దానిపైన ఇంకొక చిన్న పంటో స్టోన్ పెట్టి వెళ్ళి ఆ స్టాచ్యూ దగ్గర నిల్చొని దండాలు పెట్టేసుకుంది, మొత్తం కోరికలన్నీ తీరాలని చెప్పేసి. సో ఇంకా తర్వాత మేము అలానే అక్కడ ఉన్న ప్లేస్ని అంతా అలా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఏముంది ఏంటి అనేది అవన్నీ చుట్టుపక్కల చూసుకొని మెల్లగా ఇంటికి బయలుదేరిపోయాం. ఇంకా వెళ్తూ ఈ ఒక్క స్టాచ్యూ మిగిలిపోయింది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎంట్రన్స్ దగ్గరలో ఉంటుంది. ఎంట్రన్స్ ఇలా లోపలికి వస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఇదే కనిపిస్తుంది అనమాట. సరే అన్నీ చూసాం కదా, ఇది ఎందుకు ఒక్కటి వదిలిపెట్టాలని చెప్పేసి అక్కడ కూడా ఆగి వెళ్తూ లాస్ట్లో మళ్ళీ అక్కడ ఫొటోస్ దిగి కొన్ని కపుల్ ఆఫ్ వీడియోస్ తీసుకొని బయలుదేరాం ఇంటికి.